నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ లో స్థానిక విలేకరుల సారథ్యంలో మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా 2026 క్యాలెండర్ ని చైర్మన్ శ్రీ బిఎల్ఎన్ సహకారంతో డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ ఆవిష్కరణ చేశారు. అనంతరం స్థానిక ఎస్ఎల్బీసీ ప్రింటర్ అధినేత బాబు ఆధ్వర్యంలో మాట్లాడుతూ మెట్రో ఉదయం మీడియా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సులు పొంది ప్రజల అభిమానాన్ని చొరగొని ముందుకు విజయవంతంగా సాగుతుందన్నారు. ప్రజా సమస్యలపై నిజాయితీ, నిబద్దత, నిష్పక్షపాతం మా నైజమన్నారు. రాబోయే రోజుల్లో కూడా నిత్య నూతనంగా కొత్త కార్యక్రమాలు జర్నలిజంలో చేపడుతూ అన్ని వర్గాల ప్రజలకు మీడియా సేవలు కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెట్వర్క్ ఇన్ఛార్జి పి జగదీష్ షేక్, తనకు బాబు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాబోయే 2026 సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మెట్రో ఉదయం మీడియా గ్రూప్ చైర్మన్ శ్రీ బి లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో మెట్రో ఉదయం మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజల మన్ననలు పొందుతూ నిష్పక్షమైన వార్తలు అందిస్తూ నిజాయితీగా ముందుకు వెళ్తున్నది. వార్తలే కాకుండా అనేక సామాజిక అంశాలపై కూడా మెట్రో ఉదయం ప్రజల్ని చైతన్యపరుస్తూ తన బాధ్యతను నిర్వర్తిస్తున్నది. దానిలో భాగంగానే 2026 నూతన సంవత్సరం మెట్రో ఉదయం మీడియా నుండి క్యాలెండర్, డైరీని కూడా మేము ప్రకటనదారులు, ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారుల సహకారంతో విజయవంతంగా ఎస్ఎల్బీసీ ప్రింటర్స్ అధినేత బాబు గారి సహకారంతో మేము విజయవంతంగా పూర్తి చేయగలిగినాం. మరి మీడియా పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని అది. ఎందుకంటే నిజాయితీగా, నిబద్ధతగా ఉంటూ మరి ఈ వార్తలు అందిస్తూనే మరి కార్యక్రమాలు అంటే నిత్య నూతనంగా కార్యక్రమాలు చేస్తూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇతర రాష్ట్రాలలో మెట్రో సాధించాలని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా వార్తలు కూడా ఎవరైనా ఒప్పించక చాలా అంటే ఒక పద్ధతిగా ఉండే విధంగా అంటే చట్టబద్ధత ఉండే విధంగా మాత్రమే వార్తలు ప్రసారం చేయగలుగుతున్నాం. ఫేక్ వార్తలు కానీ, క్రియేటివ్ వార్తలు కానీ అటువంటి వాటికి మేము చాలా దూరంగా ఉంటున్నాం. ఎందుకంటే మన జీవితాల్లో మంచి ఒక నూతన ఉత్తేజాన్ని నింపాలని, మరి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు, పాడి పంటలు అన్నీ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ ధన్యవాదాలు.